రాజేంద్ర నగర్లో గగన్ పహాడ్ వద్ద ప్రెస్టీజ్ సిటీకి గత ప్రభుత్వం హయాంలో అనుమతులు లభించాయి. అంతకంటే ముందు ఆ సంస్థ ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను విక్రయించింది. అందుకు సంబంధించి టీఎస్ రెరా నోటీసును కూడా జారీ చేసింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. దాని మీద ఎలాంటి సమాచారాన్ని టీఎస్ రెరా ప్రతిముఖంగా వెల్లడించట్లేదు. కాకపోతే ప్రెస్టీజ్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను పరిగణలోకి తీసుకోకుండా అప్పటి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ప్రెస్టీజ్ సిటీకి అనుమతులు ఇచ్చేశారని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రెస్టీజ్ సిటీ ప్రాజెక్ట్ గురించి చూసి చూడనట్లు వ్యవహరించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు? బెంగళూరుకు చెందిన ప్రెస్టేజ్ సంస్థ గగన్ పహాడ్ వద్ద ద ప్రెస్టేజ్ సిటీ పేరుతో కొత్త ప్రాజెక్టుని ప్రారంభించింది. 81 నుంచి 89 సర్వే నంబర్, గగన్ పహాడ్ వద్ద పెద్ద చెరువు, గగన్ పహాడ్ టు ప్రేమావతిపేట మధ్యలో ములుగుడు చెరువు వద్ద ఈ నిర్మాణాన్ని ఆరంభించింది. అయితే ఈ కంపెనీ చేపట్టే నిర్మాణాలను ఆనుకుని 90 ఎకరాలకు పైచిలుకు విస్తీర్ణంలో మల్గుడు చెరువు ఉంది. హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లకి దగ్గరగా 1 నుంచి 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి చెరువులు కుంటలు ఉండరాదు అన్న నిబంధన ఉంది. ఆ చెరువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని దీనికోసం ప్రత్యేకంగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసి తీసుకోవాలన్న నిబంధన కూడా ఉంది. అయినా ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కింది ప్రెస్టేజ్ సిటీ యాజమాన్యం. ఈ లేఅవుట్ కోసం హెచ్ఎండిఏకు దరఖాస్తు చేసుకుంది. మొదట్లో దీనికి అనుమతులు ఇవ్వకూడదని హెచ్ఎండిఏ అధికారులు నిర్ణయించారు. కానీ అంతలోనే కొందరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అనుమతులొచ్చేలా చక్రం తిప్పినట్టు కూడా తెలిసింది. ఇందులో భాగంగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులకు భారీగా డబ్బులు ముట్ట చెప్పినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాదు ఈ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను పరిగణలోకి తీసుకోకుండా అప్పటి రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు ప్రెస్టేజ్ సిటీకి ఎన్ఓసి ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరైనా ఈ చెరువు వద్దకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఈ సంస్థ అనుమతి తీసుకోవాల్సిందే. అంటే స్థానికులు సైతం చెరువు వద్దకు వెళ్లాలంటే ఆయా కంపెనీ దయాదాక్షిణ్యాలు మీదే ఆధారపడాల్సి ఉంటుందని స్థానికులు అంటున్నారు. చెరువును కబ్జా చేసి కడుతున్న ప్రెస్టేజ్ యజమాన్యంపై తగిన చర్యల్ని తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎవరైనా ఈ చెరువు వద్దకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఈ సంస్థ అనుమతి తీసుకోవాల్సింది. అంటే స్థానికులు సైతం చెరువు వద్దకు వెళ్లాలంటే ఆయా కంపెనీ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాల్సి ఉంది అన్నమాట. కొందరు ప్రజాప్రతినిధుల జోక్యం వల్లే దీనికి అనుమతులు త్వరగా లభించాయని, అందులో భాగంగానే ఒక్కో ప్లాట్ని కోటికి పైచీలకు విక్రయిస్తున్నారని, అలాగే ఒక్కో విల్లాని 10 కోట్లకు పైగా విక్రయిస్తున్నారని చెప్తున్నారు. అయితే వచ్చిన లాభాన్ని ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సి రావడంతో ఇలా అధిక ధరకు విల్లాల్ని ఫ్లాట్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. కాకపోతే గగన్ పహాడ్ వంటి ప్రాంతంలో అంతంత రేట్లు పెట్టడం ఏంటి అని బయ్యర్లు సైతం విస్తుపోతున్నారు. మల్గుడు చెరువు మొత్తం 97 ఎకరాల 29 గుంటల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు సర్వే నంబర్ 35 నుంచి 39 వరకు, అదేవిధంగా 42 నుంచి 48 వరకు, దీంతోపాటు 335, 336 సర్వే నంబర్లలో రాజేంద్ర నగర్ సర్కిల్ ప్రేమావతి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్లో ఉంది. రికార్డులో 97 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ చెరువు క్షేత్రస్థాయిలోకి వెళితే అది కనిపించడం లేదని స్థానికులు సైతం పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ చెరువు 40 ఎకరాలు కూడా లేదని, దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.